ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మన కాడైతే కాంగ్రెస్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది తెలంగాణలో? మన కాంగ్రెస్ ఫామ్ అయింది కాబట్టి కాంగ్రెస్కి ఏమైనా ఫేవరబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? లేకుంటే ఇంకా వేరే పార్టీలు ఏమైనా పోటీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఒకటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరూ కొన్ని జిల్లాలలో మాత్రమే కాంగ్రెస్కి ఓట్లు వేయడం జరిగింది. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు, అలాగే ఈ అబద్ధాల హామీలను నమ్మిన వారు మాత్రమే ఓట్లు వేయడం జరిగింది కాంగ్రెస్కి. ఇంకోటి ఖచ్చితంగా ఏంటంటే జరగబోయే నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పాలనలో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్న రేవంత్ రెడ్డి గారు వారు మాట్లాడే మాటలు ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడే మాటలు కాదు. ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే తాలిబాన్లు కనుక మానవ బాంబులమై దేశాలను నాశనం చేస్తామనే మాటల విధంగా అదే విధంగా మాట్లాడుతున్న ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత సిగ్గు అంటే ఈరోజు ప్రజలందరినీ యువకులని ఉత్తేజపరిచే మాటలు మాట్లాడాలి, కానీ మానవ బాంబులని మాట్లాడడం చాలా తప్పిది. నేను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర పోలీసులను అడుగుతున్నాను, ఇదే మాట కనుక ఏ యువకుడైనా నేను మానవ బాంబుగా మారుతా అంటే వాళ్ళపైన సుమోటో కేసు పెట్టాల్సిన అవసరం ఉన్న తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి అయిన ఇతని రేవంత్ రెడ్డి గారిని కూడా వారిపైన సుమోటో కేసు పెట్టాలి. అదే కాకుండా ఒక రౌడీలాగా ఒక వ్యక్తిలాగా మాట్లాడాలి. ఒక సీఎం హోదా అంటే ఆ సీఎం హోదాకు చాలా పెద్ద అది ఉంటుంది, దాన్ని కూడా పక్కన పెట్టిన ఒక రౌడీ షీటర్, ఒక చిల్లరన కొడుకులు రోడ్ల పైన రోజు కోటర్ దాగి చీప్ లిక్కర్ దాగి కొట్లాడుకున్న వారు మాట్లాడుకునే మాటలు ఏది కొడుక నిన్ను చీల్చి నీ పొట్టలో ఉన్న పేగులను మెడలేసుకున్నా అనే మాటలు మాట్లాడడం ఎంత ఘోరాది ఘోరం అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ, తెలంగాణలో ఉన్న యువత, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచిస్తారు, మా దరిద్రం ఇది, మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి ఈరోజు గెలిపించినందుకు మానవ బాంబులం అవుతున్నారు, అదేవిధంగా ఒక రౌడీ షీటర్లు అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే విషయం మిమ్మల్ని అడుగుతాం, మీరు నిజంగా ఒక సీఎం లెక్కల మాట్లాడుతున్నారా? మీరు ఈ విధంగా ఉంది కాబట్టి ప్రజలందరూ రేపు జరగబోయే ఎంపీ ఎలక్షన్లో ఈ చిల్లర కొడుకులకు, ఈ చిల్లర మాటలు మాట్లాడే ఈ రేవంత్ రెడ్డికి, ఈ చిల్లర మాటలు మాట్లాడే ఈ ప్రభుత్వానికి వీళ్ళు పోటీలో ఉన్నా కానీ వీళ్ళని చిత్తు ఓడగొట్టి వీళ్ళని మాత్రం గెలిపేయాలని మాత్రం ఏ ఒక్క యువత అనుకుంటలేరు, ఏ ఒక్క వ్యక్తి అనుకుంటే ఏ ఒక్క ఓటర్ ఆలోచిస్తలేరు. ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారంటే కొద్దిగా బీఆర్ఎస్ వస్తుందని మీరు చెప్తా ఉన్నారు, కానీ కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే అసెంబ్లీ ఎలక్షన్లో ఫామ్ హౌస్కి పంపినాము, ఇప్పుడు పాతాలోకి పంపేస్తాము, మళ్ళీ బీఆర్ఎస్ అన్న పదేమో ఉండదని చెప్తా ఉన్నారు. దాని మీద ఏమంటారు? ఒకటే తెలంగాణ ప్రజలకు తెలుసు, ఫామ్ హౌస్కి పంపినాము అంటున్నారు తప్పితే ఈరోజు ఎంతోమంది నేను సోషల్ మీడియాలో చూస్తున్నా, ప్రతి ఒక్క యువత అయ్యో కేసీఆర్ గెలవకపోవడం వల్ల మేము ఎంత అన్యాయం గురవుతున్నామో ఈరోజు ప్రత్యక్షంగా కనబడుతుంది. బిల్లు, ఈ మహిళా బిల్లు అనేది మహిళలకు 33% ఇవ్వాల్సిన ప్రభుత్వం ఈరోజు శివరాత్రి రోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ప్రపంచమంతా మహిళా దినోత్సవం జరుపుకుంటుండే ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిన ఈ రేవంత్ రెడ్డిని గెలిపించాలని ఆలోచన చేయడు. గతంలో ప్రతి ఒక్క జీవోలో కూడా మహిళలకు పెద్ద ఎత్తున పెద్దపీట వేసిన కేసీఆర్కి ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. ఎందుకంటే మాట్లాడకపోతే ఇప్పుడు ఆయన పోతుండు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకోవచ్చుడు. ప్రతి విషయంలో రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో లాస్ అవుతాడు. ఖచ్చితంగా అది బీఆర్ఎస్కి ప్లస్ అవుతుంది. కొంతమంది చెప్తా ఉన్నారు ఈ గత 10 సంవత్సరాల పరిపాలన 100 సంవత్సరాలకి నష్టపరిచేలాగా ఉందని చెప్తా ఉన్నారు. దాని మీద మీరేమంటారు? అట్లా చెప్పే వాళ్ళని ఒక్కసారి ఆలోచన చేయమంటున్నాను. ఎందుకంటే అట్లా చెప్తున్నారు కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు, వాళ్ళని ఆలోచన చేయమని చెప్తున్నా. 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ సిటీలో ఎలా ఉండే, ఈరోజు ఎలా ఉంది? హైదరాబాద్ సిటీని ఈరోజు రోల్ మోడల్గా మార్చారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీని ఎంత గొప్పగా డెవలప్ చేసిండో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో మనం జాగలు కొనాలంటే 2 లక్షలు 3 లక్షలు విలువ ఉండే, ఈరోజు అదే జాగాలు ₹1 కోటి విలువైనవి, 10 కోట్ల విలువైంది. ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా ఎడికే వచ్చిందంటే కేసీఆర్ వచ్చినాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయినాకనే వచ్చింది. ఒక్కసారి ఆలోచన ఈ మాటలు మాట్లాడే ప్రతి ఒక్కరిని ఆలోచన చేయమని చెప్తున్నాను.
ఇంకోటి కాళేశ్వరము, మేడిగడ్డ వాళ్ళకి ఇంట్లోకి ధనం దాచుకోవడానికి యూజ్ అయింది, ఒక ఏటీఎం లెక్క యూజ్ అయిందని చెప్తా ఉన్నారు. అది ప్రజల కోసం కాదు, వాళ్ళకి ఏటీఎంకి ఏదైతే మనీ అవసరాల కోసమో ఆ మేడిగడ్డ యూజ్ అయిందని చెప్తారు. దాని మీద ఏమంటారు? ఇట్లా మాట్లాడే అంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు ఖచ్చితంగా అలాంటివి ఉంటే మీరు లీగల్గా వండి, లీగల్గా పోతే ఎవరు దంటలేరు కదా. నిజంగా అక్రమం జరిగిందంటే దాని మీద కేసులు పెట్టమని చెప్తున్నారు కదా, దాన్ని బయటకు తీసుకోమని చెప్తున్నారు కదా, దాన్ని ఎవరు వద్దటలేరు కదా. దానిపైన మీరు పని చేయండి, కరెక్ట్ లీగల్గా ఏం చేయాలో అది చేయండి. అట్లా గిట్ట మోసం ఎదిగి ఉంటే ఈరోజు వ్యవస్థలో ఉండకపోతుంది కదా. వాళ్ళు అట్లనే దోచుకోవాలనుకుంటే ఈరోజు ఏమో ఉంటుండ్రు, దోచుకోలేక దాచుకోలేక పనిచేసే ప్రభుత్వం మీద ఉట్టిగా మన్ను వస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా ఈ ఆడోళ్ళు ఉసురు అయితే ముడుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు జియో నెంబర్ 3 అయితే కొత్తగా తీసుకొని వచ్చారు. గతంలో జియో నెంబర్ 43 ఉండేది. దానివల్ల కొంతమంది అమ్మాయిలకు కానీ ఇప్పుడుండే యువతకు కానీ చాలా యూజ్ అయ్యేది. కానీ ఇప్పుడు జియో నెంబర్ 3 తీసుకురావడము ఏ విధంగా చూసుకోవచ్చు? ఈ జియో నంబర్ 3 తెచ్చినందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ, ప్రపంచంలో మన భారతదేశంలో మహిళకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇంట్లో మహిళ లేని ఇల్లు ఉండదు. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ, నా భార్య, నా కూతురు, అంటే నా భార్యకో మా అమ్మకో మా కూతురుకో ఏదో విధంగా ఆడవాళ్ళు లేని సమాజం లేదు. ఆడవాళ్ళు దుఃఖించిన ప్లేస్లో, ఆడవాళ్ళు ఎక్కడ దుఃఖిస్తే అక్కడ ఆ రాష్ట్రాలు కుప్పగులనని మనం ప్రత్యక్షంగా చరిత్ర చదవడం జరిగింది. ఈరోజు కూడా ఇదే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళు ఇక్కడ దుఃఖిస్తున్నారు. ఈరోజు దుఃఖిస్తున్నారు. ఈ దుఃఖించిన ఈ కంటిన్యూటీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మాత్రం దీని శాపంగా మారుతుంది.